అన్న భారతి 2 సినిమా అయితే మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చాను. శంకర్ గారు ఇటు కమలాసన్ గారు అనిరుద్ధి కలిపి కాంబినేషన్ ఇలాగ తీసేస్తారని వచ్చాను. నిజంగా డిసప్పాయింటెడ్ సినిమా అని చెప్తున్నాను. నిజంగానే డిసప్పాయింటెడ్. సినిమాలో కొత్తగా ఏమీ లేదు. సినిమాలో ఆ జరిగిన సీన్లో చూసిన సీన్లో స్కూల్ స్క్రీన్ సీన్లో అన్నీ చూసినట్టే అన్నది తప్ప ఎక్కడ మనకు కొత్తదనం కనిపించలేదు. బట్ లాస్ట్లో ఏదో 6 ప్యాక్ అన్నది మనకి ఎలాగ డమ్మీ అని తెలిసిపోయింది అది. బట్ అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం అక్కడ మెరిపించారు తప్ప అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఏమీ లేదు సినిమాలో. టోటల్గా ఈ ఎఫెక్ట్ అంతా గేమ్ చేంజ్ పడే అవకాశం ఉందని నిజంగా చెప్తున్నాను. నిజంగా రామ్ చరణ్ సినిమా ఇలాగైతే మాత్రం శంకర్ నిజంగా ఇక్కడ హైదరాబాద్లో మాత్రం గట్టిగా నిలదీస్తారనమాట. మరి సినిమా ఇండియన్ 2 ఎందుకు తీసారో ఆయనకే తెలియాలి. సినిమా అంతా కూడా అదో పైకి వెళ్ళిపోయింది అంతే. ఎక్కడ కూడా ఒక సీన్ ఇంట్రెస్ట్గా చూద్దామన్నా ఒక ఎమోషన్ ఫీల్ అవుతామన్నా సరే ఏమీ లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే. సో బ్యాక్గ్రౌండ్ ద్వారా కూడా ఏమన్నా విక్రమ్ లాగా ఏమన్నా నడిపించుకొస్తాడా అంటే అనిరుద్ధ్ అక్కడక్కడ మెరిపించాడు తప్ప సినిమాలో పెద్దగా ఆయన ప్రాధాన్యత ఏమీ లేదు. సో 3 కూడా ట్రైలర్ చూపించారు కదా, టీజర్ లాగా కుదిలేదు. అది ఏమన్నా బాగుంటుందా అంటే మాకు పెద్దగా ఏమి అనిపించలేదు. బట్ 3 వచ్చిన తర్వాత చూడలేదు. బట్ ఇండియన్ 2 అయితే మాత్రం ఇండియన్ 1కి అస్సలు సంబంధం లేదు. ఇలా ఈ సినిమా కాకుండా ఏమైనా టైటిల్ పెట్టుకుని మామూలుగా యాక్షన్ పార్ట్ కూడా ఏం లేదండి సినిమాలో. యాక్షన్ పార్ట్ మొత్తం అంతా కూడా జనంతో వెళ్ళి సిద్ధార్థ గారి ఎమోషన్స్ అక్కడ పడినాయి. సిద్ధార్థ గారి హీరో అనుకోవచ్చు అనమాట. కమలాసన్ గారి సమానంగా ఆయన క్యారెక్టర్ ఉంది. ఏం అర్థం కాదు. అంతా రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే అంతా. ఈ మధ్యకాలంలో ఒక అక్కడక్కడ వచ్చిన సినిమాల్లో రెగ్యులర్గా చూపించారు. ఒక ఆత్మహత్య చేసుకోవడం ఉద్యోగం కోసం చాలా సీన్లు ఇది ఇదివరకు వచ్చిన సినిమాలో మనం చాలా చూసామండి. ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇవి చచ్చిపోతుంది, అది భారతీయుడు వస్తాడు, ఈ సీన్ వస్తుంది అన్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది. కొత్తదనం లేదు సినిమాలో. అది మేము బోర్ ఫీల్ అయ్యాం. లాగే ఎక్కువ ఉంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ లాగే, సెకండ్ హాఫ్ లాగే. ఒక్కొక్క సీన్ని బాగా సాగదీశాడు. సో ఆయనకి తెలిగే కాదు, సరిగ్గా పార్ట్ 2 కూడా తీయడం రాదు నిజంగా చెప్తున్నాను. సో సినిమాలో అయితే మాత్రం కొత్తదని ఏమీ లేదన్న. ఒక శంకర్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తారు, అనిరుద్ధి గారిని ఎక్స్పెక్ట్ చేస్తే టోటల్గా మోసపోతారు. సినిమాని ఏదో టైం పాస్గా మీరు రావాలి తప్ప సినిమానే చూద్దాం, ఏమన్నా మంచి సినిమా చూద్దాం అనుకుంటే కలికే బెటర్. ఈ సినిమా అయితే ఏం బాగాలేదు. థ్యాంక్ యూ. ఇండియన్ 2 సినిమా ఎలా అనిపించింది? ఇండియన్ 2 సినిమా చాలా నచ్చింది నాకు. శంకర్ స్టోరీ టెల్లింగ్ చాలా చాలా బాగుంది. ఆయన ఎక్కడ తగ్గలేదు. జెంటిల్మెన్ మూవీ నుంచి నాకు శంకర్ గారు చాలా ఇష్టం, మా పేరెంట్స్కి ఇష్టం. సో ఆయన స్టోరీ టెల్లింగ్ అసలు ఎక్కడా తగ్గలేదు. ఎందుకు అంటే భారతీయుడు 1లో ఉన్నట్టే ఒక రొమాన్స్ ఇదేంటిది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. బట్ ద థింగ్ ఈజ్ ఇది భారతీయుడు 1కి సంబంధమే లేని సబ్జెక్ట్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎమోషన్స్, లంచం గురించి, కరప్షన్ గురించి ఉన్న సబ్జెక్ట్. అది వాళ్ళు ట్రైలర్లో కూడా అది చూపించారు. దేర్ ఇస్ నథింగ్, వాళ్ళు మిస్లీడ్ చేసింది ఏం లేదు. నేను యాజ్ అన్ ఆడియన్స్ నేను చాలా సీన్స్లో ఐ క్రైడ్. నాకు బాధేసింది చాలా. బికాస్ మనం రోజు పేపర్లో అండ్ ఎవ్రీవన్ చూస్తుంటాము, మనకు జరుగుతుంది, వేరే వాళ్ళకి జరుగుతుంది ఆ బాధలు అవి. సో అవన్నీ చూసిన తర్వాత మనకు మంచి చేయాలనిపిస్తుంది. అది చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు, చాలా డీటెయిల్గా చూపించారు. హైలీ అడ్వాన్స్డ్ అని ఉంటారు టెక్నికల్గా పరంగా, కానీ అప్పుడే భారతీయుడు 1లోనే ఆయన ముసలాయన, ఈ సినిమాలో ఇంకా ముసలాయన. బట్ ఫైట్స్ కానీ యూనిసైకిల్ మీద తిరగడం ఇలాంటి కొంచెం చిన్న లాజిక్స్ ఏమన్నా కొంచెం నో ఈ మనం చూస్తుంటాం కదా ఇప్పుడు సోషల్ మీడియాలో 100 years వాళ్ళు బాడీ బిల్డింగ్ చేసి ఇలా చూస్తున్నాం. వాళ్ళు ఎంత ఫిట్కుంటారు, 30 years వాళ్ళు లేని ఫిట్నెస్ కూడా వాళ్ళకి కూడా ఉంది. సో ఆయన వర్మకళ నేర్చుకొని అప్పటి నుంచి ఉన్నారు అంటే హిస్ బాడీ డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అవన్నీ చేయడానికి ఇట్స్ పాసిబుల్. నాకు నచ్చింది బికాజ్ నేను ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ మనకి అదే మెయిన్ సబ్జెక్ట్. మనం మంచి చేయండి అని చెప్పి వదిలేస్తుంది ఏ సినిమా అయినా. చేసిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూపించారు, అది బాగుంది. 4. సో దట్స్ వాట్. అది శంకర్ గారి సినిమా లేదు. సి ద థింగ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్. అది కాన్సిక్వెన్సెస్ వచ్చి మన సమాజంలో కరప్షన్ అనేది ఒక న్యాచురల్ థింగ్ అయిపోయింది. అది ఎంత న్యాచురల్ అయిపోయిందో చూపించారు మనకి. అది కాదు అన్నట్టు. గేమ్ చేంజర్ సాంగ్ కూడా పెట్టినట్టున్నారు కదా మధ్యలో. లేదు, గేమ్ చేంజర్ సాంగ్ వచ్చింది హోటల్ దగ్గర, జరగండి అని. ఓకే. నాకు మహేష్ బాబు సాంగ్ ఒకటి వచ్చింది మధ్యలో, అది గుర్తుంది నాకు. భయ్యా అందరికీ ఐ లవ్ యూ. మన మీడియా మిత్రులందరికీ ఇది మీడియా సినిమా. మీరందరూ చూసిరో చూడలేదో, ఇది మీడియా సినిమా. మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీసం వేలేసి తొడగొట్టి చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్.
ఓటర్ అంటే చీప్ లీకర్ కమ్ముడు పోయి చీటింగ్ చేస్తున్నారు. అది కాదు మనం చేయాల్సింది. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్ అనేది అర్థమైపోతుంది సినిమా. ప్రతి ఓటర్ చూడాల్సిన సినిమా. ఫస్ట్ మీడియా మిత్రులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. మీడియా సినిమా ప్రధానంగా మిస్ కాకుండా చూడండి. మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచమే బాగుపడుతుంది. నేను చూస్తే ఏం బాగుపడదు, నేను ఒక్కనే బాగుపడతా. ఎందుకంటే భయ్యా మన మీడియా మిత్రులలో మార్పు వస్తుంది. ఈ సినిమా చూస్తే మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే, బాలకృష్ణ గారు వాటర్ బాటిల్ వంటి ఒక పెగ్గు ఉన్నది, శ్రీకాంత్ గారు రేవు పాటలో దొరికిండు, వాళ్ళు అది చేస్తే మన రాష్ట్రానికి ఏం లాభం లే, మన దేశానికి ఏం ఉపయోగం లేదు. అది ఆయన ఇష్టం, ఇది ఈయన ఇష్టము. కానీ మీ మీడియా మిత్రులు ఏం చేయాల్సిందంటే, మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు అనేది అవన్నీ వెలికి తీసి ప్రచారం చేస్తే మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం బాగుపడుతుంది అనేది మన మీడియా మిత్రులకి విజ్ఞప్తి. మినిమం డిగ్రీ సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయా? మరి నీ డైలాగ్ సూట్ అయ్యే సాంగ్స్ సూపర్ ఉంది భయ సినిమా. ఏం నచ్చింది సినిమా? అన్ని నచ్చినాయి. అవినీతి అక్రమాలు మీడియా ద్వారా బయటికి తీయాల్సిన బాధ్యత ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది భయ్య, మీడియా మిత్రులు ఒక్కటే బాధ్యత కాదు, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఒక మెసేజ్ ఇచ్చింది. ఇప్పుడు మీడియా వాళ్ళకి బాధ్యత కాదు, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మన మీడియా మిత్రులు 5 స్టార్ హోటల్ పోయి బిర్యానీ తింటారు భయ్య, వాడు ఆడు లెగ్ పీసులన్నీ అల్ల పెడతాడు, అది అమ్ముడు పోకుంటే మళ్ళీ కడుతాడు, మళ్ళీ తెల్లారి మళ్ళీ మనకే పెడతాడు. మనం చూస్తలేం, అవన్నీ తింటున్నాం వస్తున్నాం. మన ఇప్పుడు చాలా హోటళ్లలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే లెగ్ పీసులు బిర్యానీ అమ్ముడు పోకుంటే అవి తమాషా మంచిగా తేడా గడిగి ఆ లెగ్ పీసులు తీసుకుపోయి బ్రిడ్జిలో పెడుతున్నారు, మళ్ళీ మంచిగా వండేసి మళ్ళీ మనకే పెడుతున్నారు. మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. అదే అట్లా నన్ను సరి చేసినట్టే మన రాష్ట్రాన్ని సరి చేయండి, మన దేశాన్ని సరి చేయండి, మన ప్రపంచాన్ని సరి చేయండి అనేది నా రిక్వెస్ట్. అందుకనే నేను ఇట్లా మాట్లాడుతున్నాను. అన్న ఇండియన్ 2 సినిమా చూసిన సినిమా అయితే బాగుందన్న, కాకపోతే కొద్దిగా స్లో మోషన్ అనిపించింది అన్నమాట. కొద్దిగా స్లోగా ఉండడం వల్ల కొద్దిగా సాంగ్స్ అనేటివి కూడా మన పార్ట్ 1లో టెలిఫోన్ ధ్వనిలో మోగేదాన్ని ఆ సాంగ్ ఎంత బాగుంటుంది, చాలా హైలైట్ ఉంటాయి. ఏఆర్ రెహమాన్ది బాగా ఎంజాయ్ చేసినాం, కానీ దీంట్లో ఏఆర్ రెహమాన్ గారిని అయితే మిస్ అయినాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ సాంగ్స్ అంత సెట్ కాలే. ఇంకా యాక్షన్ సీన్స్ కూడా కొద్దిగా బాగాలేవన్న, కొద్దిగా అంటే డిచిక్ అని గుర్రం ఉంటుంది అనమాట, అది లాగీగా చేసిండు అనమాట. బట్ సినిమా అయితే చాలా మంచిగా ఎమోషన్ సీన్స్, రియల్ ఇన్సిడెంట్ బట్ అయితే చాలా చూపించిండు అనమాట. అవి చాలా ఎమోషనల్ కనెక్ట్ అయితే. ఇంకా సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అంటే నేరాలు గుర్రాలు ఎలా వస్తున్నాయో ఆయన చూసి ఆయన ఫ్యామిలీకే జరుగుతాయి. అంటే ఇప్పుడు కొందరు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారన్నమాట ఏం రానోనికి, వాడు ఒకవేళ ఇలా ఫ్యామిలీ ఓన్కి కుదిరితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. ఇంకా క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఒకవేళ ఎంబీబీఎస్ ఇస్తే వాడు ప్రయోగాలు చేసి యువతలను చంపితే ఇవన్నీ క్లారిటీ మనకైతే బాగా చూపిస్తారు అనమాట. ఇప్పుడున్న జనాలు ఎలా ఉండాలంటే క్రూయంగా తయారవుతా, అంటే మంచిగానే ఎప్పుడెప్పుడు ముంచాలా, వాడిని ముంచాలా, ఎన్ని ముంచాలా అనేది. దాని గురించి ఇప్పుడు ఇండియా వస్తే ఎలా ఉంటుంది అప్పుడు ఈ బేస్లో అనేది చూపించిండు. ఇంకోటి సినిమా అయిపోయే ముందర అయితే మనకి ఇండియన్ 3 గురించి ట్రైలర్ ఇస్తాం మాత్రం, అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది అన్న నిజంగా. అంటే దాని గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నాం. సినిమా అయితే మంచిగా ఎమోషనల్గా అయితే మంచి టచ్ అయితే మనకి మనం చూసినట్టునే ఉంటుంది. అంటే ఇప్పుడు టాయిలెట్కి పోయినప్పుడు 2 రూపాయలు ఉండేది 5 రూపాయలు తీసుకోవడము, ఈ బస్సు కానీ ఇవన్నీ చాలా అయితే రియల్గా ఇన్సిడెంట్ ఉండే బాగానే సెట్ అయింది. కానీ కాకపోతే కొద్దిగా లాగీగా లెంతీగా అనిపించింది. కమల్ హాసన్ గారు ఫస్ట్ దానితో పోలిస్తే దీనిలో తగ్గింది అనిపించింది. పార్ట్ 1 ఏంటంటే కరప్షన్, దీంట్లో అన్నీ ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న గురించి, సోషల్ మీడియా ఎలా తీసుకుంటుంది, ఇప్పుడు జనాలు ఎలా రిసీవ్ చేసుకునే దాని గురించి మన కలికిలో వచ్చింది కదన్న. అంటే మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేరు అని, నిజంగా అంటే మారలేరు. అదైతే ఈ సినిమాలో అయితే క్లారిఫై అయింది. సినిమా అయితే బాగుందన్న, కొద్దిగా స్లోగా ఉంది.